విద్యుత్ కొనుగోళ్ల భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలని ఆదేశించారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. పీపీఏల రద్దు నిర్ణయంతో వైసీపీ సర్కారు విద్యుత్ వినియోగించకుండానే 9,000 కోట్ల ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్టాప్ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ట్రాన్స్మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖకు సూచించారు. రాష్ట్రంలో పీఎం కుసుమ్ సహా సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులు వేగంగా అమలు కావాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లోనూ విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ పొదుపు ఉపకరణాలు వినియోగించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. విద్యుత్ వ్యవస్థపై గత ప్రభుత్వ విధానాలపై సమీక్షలో ప్రస్తావనకొచ్చాయి. అసమర్థ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్తం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణ ద్వారా టారిఫ్ పెంచకుండానే ప్రజలకు ఎలాంటి భారం లేకుండా కూటమి సర్కారు చేసిందని తెలిపారు. సమీక్షకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్కే విజయానంద్, ట్రాన్స్కో, జెన్కో అధికారులు, డిస్కంల సీఎండీలు హాజరయ్యారు.